హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బ్రెడ్తో ఒక టేస్టీ డిజర్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. పాలు బ్రెడ్ ఉంటే చాలండి, అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ డిజర్ట్ని తయారు చేసుకోవచ్చు. ఏదైనా స్పెషల్ డేస్లో స్వీట్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి బ్రెడ్తో తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రెడ్తో చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ డిజర్ట్ రెసిపీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఈ స్వీట్ డిజర్ట్ చేయడానికి నేను ఇక్కడ 5 బ్రెడ్లను తీసుకున్నానండి. వీటిని ముందుగా సైడ్లకు మొత్తం కట్ చేసి 4 ముక్కల్లాగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్న సైజులో ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి, లేదా మీరు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని నెయ్యిలో నిండి తీసేసి మిగతా బ్రెడ్ స్లైస్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు తీసేసి ప్లేట్లోకి వేసుకొని ఇలా రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి దాంట్లోకి 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను. మీరు నార్మల్ మిల్క్ అయినా కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను. షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా కొంచెం కావాలనుకునేవారు ఇంకొక 1 to 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకొని కలుపుకోవచ్చండి. షుగర్ కరిగేలోపు కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని తీసుకుందాం. గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు కస్టర్డ్ పౌడర్ బదులుగా కార్న్ఫ్లోర్ అయినా వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చండి. ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత షుగర్ కరిగాక ఇందులోకి కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 3-4 నిమిషాల వరకు చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వును కూడా వేసుకుంటున్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చండి. కుంకుమ పువ్వు ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరి చిక్కగాను లేదు, అలాగని మరి పలచగాను లేదు. ఇలా వచ్చిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. కన్సిస్టెన్సీ మీకు చిక్కగా అనిపిస్తే దీంట్లో కొన్ని కాచి చల్లార్చిన పాలను పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా చేసిన ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని దీనిపై నుండి ఒక లేయర్ వరకు కస్టర్డ్ మిల్క్ను వేసుకోవాలి. మరొక లేయర్ బ్రెడ్ ముక్కల్ని పెట్టుకొని దానిపై నుండి కస్టర్డ్ మిల్క్ను వేసుకుంటూ ఇలా లేయర్ బై లేయర్ బ్రెడ్ ముక్కలు కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే బ్రెడ్ డిజర్ట్ రెడీ అయిపోయింది. ఒక 10-15 నిమిషాల తర్వాత దీన్ని సర్వ్ చేసుకోండి. కావాలంటే దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.